గూడూరు మండలం తీగలవేణి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దారావత్ రాజు తన మద్దతుదారులు ప్రజలతో కలిసి ఓటు అభ్యర్థించడానికి గడప గడపకు వెళ్తున్నారు. రాజుగారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలను ఏమని ఓటు అభ్యర్థిస్తున్నారు? తీగలవేణి గ్రామ ప్రజలకు మనసు పూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక యువకుని మీద తీగలవేణి ప్రజలు అన్ని రకాల నమ్మకంతో గెలిపిస్తే కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ నుండి వచ్చే సంక్షేమ పథకాలు అనునిత్యం వాళ్ళ మధ్యన ఒక వారధిగా ఉండి పేద ప్రజలకు ఎప్పటికి అందే విధంగా మరియు కొన్ని ఇప్పుడు గతంలో వాళ్ళకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాము ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకు, కానీ ఇక్కడ సంక్షేమం అనేది శూన్యంగా కనబడ్డది. కానీ ఈసారి గవర్నమెంటు మనకు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారికి అందరికీ అందుబాటులో ఉండి అనునిత్యం వాళ్ళకు వెన్నుదండలా ఉండి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఉండి నేను వాళ్ళకు సేవ చేయాలనే ఒక దృఢ బలంతో నేను ఈరోజు వాళ్ళ ముందు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను. ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు అనునిత్యం నేను వింటూనే ఉన్నాను. గత వారం రోజుల నుండి ఒక్క గడపకు 4 సార్లు పోయించిన సందర్భాల్లో వాళ్ళ బాధలు నీలాంటి యువకుడు కావాలి నాన్న అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారు. అలాగే వేం నరేందర్ రెడ్డి అనే మా రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రికి అనునిత్యం ఆయన పక్కన వండుకుంటూ ఈ తీగలవేణి గ్రామంలో అతను పుట్టాడు, ఇక్కడనే పెరిగాడు, ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా నాకు అవకాశం ఉంది, ఆయన కాడ పోయి పోరాటం చేసి నీ సొంత ఊరికి కొంత నిధులు ఇవ్వాలి అని చెప్పి మా తాతగారికి వేడుకుంటున్నాను. ఆ సమస్య కూడా వస్తుంది. అన్ని డెవలప్మెంట్ చేసి తీగలవేణి గ్రామాన్ని జిల్లాల మహబూబాబాద్ జిల్లాలో బెస్ట్ తీగలవేణి గ్రామ పంచాయతీ చేయడానికి ముఖ్య ఉద్దేశంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి వాళ్ళు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారని దృఢ నేను ముందుకు వచ్చానని ఆశిస్తున్నా. మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు గ్రామ పంచాయతీకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? వాళ్లకు ఇప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చుకుంటూ మధ్యాహ్న ఇంతకు ముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఆ సంక్షేమం ఏం చేయలేదు. ఇప్పుడు నిధులు కానీ డ్రైనేజ్ కానీ వీధి లైట్లు కానీ శ్మశాన వాటిక కానీ ఇక్కడ మా గూడెంలో ముఖ్యంగా మా గూడెంలో చెరువు సమస్య ఉంది. అలాగే వాళ్ళకు ఇండ్ల సమస్య ఉంది. ఇల్లు ప్రతి ఒక్క పేదోడు అనేది ఒక డ్రీమ్, అది ఒక కళ. ఆ ఇల్లు లెక్కనే ఉండిపోతుంది. కానీ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఇల్లు కూడా కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేవు. ఇలా మేము కట్టిస్తున్నాం 15 ఇండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా 30 ఇండ్లు వచ్చి ఉన్నాయి. వాళ్ళ గుడి ఒకటి ఉంది, ఆ గుడి సమస్య. అలాగే పక్కన ఒక తండా ఉంది, బాల్యనాయక్ తండా అని, దాని ప్రత్యేక జీపీగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇలా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో వచ్చాను. ఎంపీటీసీ సీనియర్ నాయకులు వేం వాసుదేవరెడ్డి గారు ఆ రాజు నాయకు మద్దతు కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు. సార్ చెప్పండి, రాజు నాయక్ గెలుపు కోసం ఏం చేయబోతున్నారు? స్వామి శరణం, స్వామి శరణం. ఇక ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అన్నది మాకన్నా ఎక్కువ మీడియా ద్వారా మీకు తెలుసు. ఈ పేదల బతుకులు గత 10 ఏళ్ల కాంచి ప్రభుత్వం తెలంగాణ వస్తే మా జీవితాలు మారతాయని ఎన్నో ఆశలతో ఉన్న బతుకులు ఎట్లా ఉన్నాయన్నది మీరు స్వతహాగా మా ఎమ్మటి తిరిగి చూశారు. ఇవాళ రావంగానే ప్రభుత్వం రావంగానే ఇలా తీగలవేణిలో 18 ఇండ్ల పనులు ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళ బిల్లులు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళ సంక్షేమం కొరకు పేదల కొరకు ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టింది పథకాలు. ఇలా ఆత్మగౌరవంతో బస్సు ఎక్కితే ఉచితంగా ఎక్కడికి పోయినా కానీ ఉచిత బస్సు ఎట్లా తిరుగుతున్నారు, ఉచిత కరెంట్ ఎట్లా వస్తున్నది, గ్యాస్ 500కే గ్యాస్ ఎట్లా వస్తున్నది. ఇలా పిల్లలు దొడ్డు బియ్యం తిని వాళ్ళ ఆరోగ్యాలతోని చెలగాటం పడిన గత ప్రభుత్వాలకు రేవంత్ రెడ్డి స్వయంగా చూసి ఇలా సన్నబియ్యంతో పిల్లలకు అన్నం ఎట్లా పెడుతుండు, రేషన్లో సన్నబియ్యం ఎట్లా పంపిణీ చేస్తున్నాడు, ఇంకా ప్రవేశపెట్టే కొన్ని పథకాల గురించి ఇక చెప్పతరిక లేదు. ఇలా రైతు భరోసా ఎట్లా వేసిండ్రు, 23,500 రైతు రుణమాఫీ ఏ విధంగా చేసిండు. ఇలా వాళ్ళ ఆత్మగౌరవం కొరకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇలా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ప్రకటించలేని పరిస్థితుల్లో వచ్చే మార్చిలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఆ పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా 18 ఇండ్లు వస్తే 14 ఇండ్లు వాళ్ళు చెప్పినా కానీ బహిరంగ చర్చకు ఈ ఆత్మగౌరవంగా మా ఆదివాసులు ఆత్మగౌరవంగా భావించే పెద్దమ్మ తల్లి గుడి సాక్షిగా నేను బహిరంగ చర్చకు వస్తా. ఈ సేవలాల్ ఈ ఎస్టీలు భావించే దుర్గమ్మ గుడి కాడికైనా వస్తా, చర్చకు సిద్ధము. ఏ ఒక్క తట్టెడు మట్టి పోసింది లేదు, పెట్టి గుడి కట్టించింది లేదు, బడి కట్టించింది లేదు. వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళ ఆత్మగౌరవంగా ఒక మీ సేవ పెట్టింది లేదు, ఏ సేవ లేదు. ముఖ్యమంత్రికి ముఖ్యానుచరుడిగా ఉన్న నరేందర్ రెడ్డి కావచ్చు, గత 10 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే తిరిగిన మురళీ నాయక్ కావచ్చు, బలరాం నాయక్ కావచ్చు, ఉమా మురళీ నాయక్ కావచ్చు, వీరందరి అండదండలతోని మనకు సీతక్కతో మంచి నేరుగా సంబంధాలు ఉన్న ఈ ఆదివాసులకు ఆమె ప్రకటించింది. ఇప్పటికే వాళ్ళ తరపున 12 ఇండ్లు ప్రవేశపెట్టింది. ఆమె వచ్చి కొబ్బరికాయ కొడుతుంది. వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే పెద్దమ్మ తల్లి గుడికి కూడా నేను వచ్చి కొబ్బరికాయ కొడతా. ఎవరిని నమ్ముకోము, ప్రభుత్వం తరపున చెప్పను, అది నా ఇంటి దైవము,
వాళ్ళ ఆత్మగౌరవం కాపాడట కొరకు ఇక ముఖ్యంగా యువకుడైన రాజు ఆత్మగౌరవం కొరకు ఏ ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబం నుండి బలిదానం చేసుకున్న కుటుంబం నుండి ఒక మంచి నమ్ముకున్న చదువుకున్న డిగ్రీ చదువుకున్న యువకుడిని పెట్టి ఏకగ్రీవం చేసే క్రమంలో కొందరు దుర్మార్గులు ఊరు అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసే పనులను చూసి జీర్ణించుకోలేక ఇలా తీగలవేనంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మైనింగ్ డైకు మా ఊరు నుండి రాష్ట్రం బతుకుతుంది, రాష్ట్రంతో మా ఊరు బతుకుతలేదు. అపార ఖనిజ సంపద ఉండి మా ఈ ఆదివాసులు పిల్లలు యువకులు చదువుకున్న వాళ్ళు నిర్లక్ష్యానికి గురై రోడ్ల మీద తిరుగుతే ఉన్న బాధ ఏంటిదన్నది నరేంద్ర రెడ్డి గారు మురళి నాయక్ గ్రహించుకున్నారు. ఈ ఎలక్షన్ల లోపే మురళి నాయక్ గారు వచ్చి తీగలవేని గ్రామాన్ని దత్తతకు తీసుకొని 10 ఏళ్ల లోపు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని సమస్యను ఇలా రేషన్ కార్డులు కూడా మా ప్రభుత్వం ముంగడబెట్టింది. రేషన్ కార్డులు ఒకటే కాదు, ఇంకా ఏ కార్యక్రమం కావాలన్నా భూముల కొరకైనా ఇంకా ఏ పనుల కొరకైనా ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మన ఇంటి ముందు ఉండే మన పనులు చేసుకోవాలని భూభారతి యాక్ట్ వచ్చి ఇక్కడ ప్రజాపాలనలో సమస్యల కొరకు అప్లికేషన్లు తీసుకున్నారు. అవి కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నది. ఇది సందర్భం కాదు, గెలిచి ఏమి చేయాలనే కాన్సెప్ట్తో మేము ముందుకు పోయినామో వీళ్ళందరి ఆత్మగౌరవం కాపాడి గెలుపును అఖండ మెజార్టీతోని మేము ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం కూడా మా గ్రామాన్ని గుర్తించి మంచి ఆలోచనతో అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేం పుల్లారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ పిల్లగాళ్ళందరూ నేను చెప్పిన మాటనే వింటారు. ఒకటి ఏంటంటే గత 10 ఏళ్ల కాంచి వాళ్ళు ఎన్ని ఇండ్లు వచ్చినాయో అసలు లబ్ధిదారునికే తెలియకుండా ఇండ్ల బిల్లులు దొబ్బిర్రు. ఇప్పుడు మేము ఎవరికి ఇల్లు ఇద్దాం అని పోయినా కూడా వాళ్ళు బిల్లు తీసుకొని ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకు గుర్తు చేసి ఇప్పుడు మీ ఇల్లు ఒక 10-15 ఇండ్లు రాసుకొని పోతే అందులో 5 ఇండ్లు బిల్లులు తీసుకొని ఉన్నారు, వాళ్ళకే తెలియకుంటున్నది. ఇట్లాంటి అన్నిటిని బయటపెట్టి ఇప్పుడు ప్రజాపాలన ప్రజల పాలన, ఇప్పుడు ప్రజలతోటే పాలిస్తాను కాబట్టి ఈ యువకుడు నౌకర్ని వదిలిపెట్టి కూడా సేవ చేయడానికి వచ్చిండు కాబట్టి ఆ యువకుని గెలిపించి మేము చూసి రమ్మంటే కాల్చి వచ్చే లాంటి వ్యక్తిని పెట్టినాం కాబట్టి ఆ యువకుని గెలిపించడానికి అన్ని విధాల కృషి చేసి అనుకున్న దానికన్నా ఎక్కువ మెజార్టీతోటి గెలిపిస్తామని హామీ ఇస్తాం. నా పేరు సోలం స్వరూప. నేను కాంగ్రెస్ వార్డు మెంబర్గా వేసిన. ఇప్పుడు నేను ఒక ఉప సర్పంచ్ అయ్యి మా గూడానికి చేయాలనుకుంటున్నా. మా గూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే పిల్లలు యువకులు ఉన్నారు, లాగం అవుతున్నారు. మళ్ళీ అది కాక చెరువు, మాకు ప్రధాన సమస్య చెరువు మాకు లేకుండా అయింది. మాకు చాలా అప్పులలో కూరుకుపోయినాం చెరువు వల్ల. అందుకోసమే పోయినసారి కూడా కేసులు పెట్టి మా మీద కేసులు అయినాయి. మా ఆదివాసీ వల్ల పిల్లగాళ్ళను కొట్టించారు. దానివల్ల మేము కొంచెం ఈ పార్టీ వల్ల మేము అభివృద్ధి చెందాలని చీతక్క అండదండలతోటి ఏకదాసిగా ఉన్నాం. కెమెరా పర్సన్ సావంత వెంకన్న జిల్లా న్యూస్.